కాల్చండి టపాస్ లో. అల్లుడు బాబేడి కనబట్లేదా? అయ్యి బాబోయ్, నా పెళ్ళం కూడా కనబట్టలేదు. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు. అయ్యో. నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళాం. స్వర్ణ, మనకి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు. అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు. మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. ఆపు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటక్కడ చిన్నమామయ్యతో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు అయ్యో. సరే, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలసిపోయి ఉంటారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి గెంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేనిక్కడుండటం మీకు ఇష్టం లేదు కదూ? నేనిక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను. అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్ మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే హాయ్ ఇక్కడే ఉంటా. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపలవే. అమ్మో, గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందాన్ని. తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను నాను. అయ్యి బాబాయ్, నేను నాను. ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంటా? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళారు కదా. మనం వెళ్ళదా? బాబు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి కూడా తెలిస్తే చిరిగిపోతుంది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు, బయటికి. అమ్మో ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములున్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్య? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. ఈ శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు, గోపాలు పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతట అవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడించేసి దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు బాబు. అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు, ఇప్పుడు ఉంటుందిరా గోపాలు, గోపాలు.
గోపాల అయ్యో దడబుట్టి చేస్తాను రా గోపాల గోపాల దడబుట్టదు బాబాయ్ అయ్యో శివం బాబాయ్ అయ్యో నేను ఇక్కడ లేదు నమస్కారం నమస్కారం బాబాయ్ అమ్మా 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 నువ్వు ఊరుకో. ఏమండి వెళ్ళి చూడండి. ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా. తమ్ముడు తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా వీడు నా బంగ్లాకి తీసుకెళ్తాను నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ ఆ విట్టి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. మా అక్కయ్య ఏంటంతా ఇక్కడ నిలబడ్డారు? ఏం జరిగింది? చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం. నాకు జుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకొని మరీ దువ్వుకుంటామండి. ముప్పై లక్షల రూపాయల కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతను కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా ఏమయ్యా ఈశ్వరా, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు. ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! ఇక స్టార్ట్ చెయ్యి. ఏం చేస్తున్నారన్నయ్య? జలుబు చేసిందమ్మా, ఆవిరి పడుతున్నాను. మహాదారుణమైన వ్యాధి. మందులు వేసుకుంటే వారం రోజుల్లో పోతుంది, మందులు వేసుకోపోతే 7 రోజుల్లో పోతుంది. వదిలే వదిలే, నా పెళ్ళం కనపడిందా? లేదే. అయ్యో ఎక్కడికి వెళ్ళిందో తెలీదే. ఏంటి నీకు జలుబు చేసిందా? 2 రోజుల నుంచి. అయ్యో ఇది సూపర్ మెడిసిన్ అమ్మా. రా చెల్లాయ్, ఇద్దరం కలిసి ఆవిరి పట్టుకుందారా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంట్రా? నా పెళ్ళాన్ని చూసావా? నీకన్నా ముందు నీ పెళ్ళాన్ని నేనే కదరా చూసింది. ఏంటి నువ్వు అనేది? అరే ఛీ, తెలివి తక్కువ వేతావా. నీకు పిల్లలు చూడటానికి వెళ్ళినప్పుడు నీ పెళ్ళాన్ని ముందు చూసింది నేనే కదరా. అమ్మయ్యా, మరీ వంచకండి, ఊపిరాటం లేదు. ఏంటి నా పెళ్ళాం గుంతు పడుతుంది? కాళ్ళు కొంచెం లోపలాక్కో, గ్యాప్ ఉండకూడదు. అలాగే. అయ్యో నా గోడు ఎవరికి వినిపించుకోను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం తిరిగిపోతుంది. దుప్పటి కప్పుకుని మరీ క్యారం బోర్డు ఆడుతున్నాడు. చెమట కారుతోంది. చెమట కారుతుంది. అది సరే, ఈ మాత్రం కూడా మీ ఆయనకి తెలీదా? అదొట్టి వేస్ట్ కేసు. ఉన్నమాట అన్నావు. ఏది ఏవైనా డాక్టరే. నేను ఇలా ఎంత మందికి చేస్తుంటాను.
సూపర్ మ్యాటర్. ఇట్ట 7 రోజులు చేయాలి. ఇప్పుడు హాయిగా ఉంది. సూపర్ పవర్. పవరా? తండ్రి వినాయక, నీ తమ్ముడు పోస్ట్ మ్యాన్ పొద్దున్నే బయలుదేరుతున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడు నాయనా. రావలసిన వేళకే వస్తాడే, తేవలసినదేదో తెస్తాడే, వస్తాడే. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇదిగో నీ ప్రియుడు రాసి పంపించిన ఉత్తరం. ఏంటయ్యా నా దగ్గర ఇస్తున్నావు? ఎప్పటిలాగా నువ్వే చదివి పెట్టు. చదవాలా? చదువుతానుండు. ప్రియమైన విజయలక్ష్మికి నీ ప్రియుడు కనకారావు రాయనది. నువ్వు ఎలాగున్నావు? బాగున్నావా? ఏంటయ్యా చదవడం? నువ్వు చదువుతుంటే నాకు ఏ ఫీలింగ్ కలగడం లేదు. ఏయ్, నన్ను పట్టుకున్నంత మాట్లాడావా? ఎవరికే ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఈ ఉత్తరంలో ఉన్నవన్నీ బట్టి బట్టి ఫీలింగ్ తో చెప్తాను. చెప్పలేదో నా పేరు పోస్ట్ మ్యాన్ బంగారమే కాదు. విను. ప్రియమైన విజయలక్ష్మి నీ ప్రియుడు రాయన అడుకోదేనే విజి, నువ్వు వస్తావని అమ్మవారి గుడి మెట్లు ఎక్కి దిగి నా 2 కళ్ళు వాచిపోయాయి. ఎదురు చూసి నా 2 కళ్ళు కాయలు కాచాయి. దిక్క సన్నాసి మీ నాన్న రాకూడదని అడుగున్నాడా చెప్పు. నిద్రపోతున్న సమయంలో బండరాయి తీసుకొని తల బద్దలు కొట్టేస్తాను. లేక మీ బావ ఏమన్నా వెళ్ళకూడదని అడుగున్నాడా చెప్పు. రోకలు తీసుకొని వాడిని నడ్డి ఎరగొట్టేస్తాను. లేక మీ వదిన ఏమన్నా అడ్డు చెప్పిందా చెప్పు. తినే అన్నంలో విషయం కలిపి పెట్టేస్తాను. ధైర్యంగా చెప్పు. మీ నాన్న అడ్డుకున్నాడా, మీ బావ అడ్డుకున్నాడా, మీ వదిన అడ్డుకున్నారా? అందరిని చెప్పేస్తాను. చెప్పవే చెప్పు. నాన్న, ఈ పోస్ట్ మ్యాన్ బంగారం ఊరు వదిలి పారిపోతారా? అన్ని విన్నానమ్మా, అన్ని వింటూనే ఉన్నా. రై, ఎక్కడ తెచ్చారా? అందరూ పరిగెత్తండి. రేయ్, పోస్ట్ మ్యాన్ పని చేస్తూ నా కూతుర్ని లేపిపోవాలని చూస్తున్నావా? మీ అమ్మాయికి వచ్చిన ఉత్తరాన్ని చదివి వినిపించారయ్యా. అబద్ధం చెప్తున్నాడు. ఇంకా చూస్తున్నారేంట్రా? ఆగబట్టుండే. ఏమయ్యా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేయడానికి 55% వెళ్తున్నారు. గుళ్ళో ఉత్సవాలు జరిగేప్పుడు భక్తులు అన్న పేరుతో 40% మంది వెళ్తున్నారు. కానీ ఒకరిని కొట్టాలనుకున్నప్పుడు 100% మంది వస్తున్నారు. ఏం న్యాయమయ్యా ఇది? అదేనయ్యా మాకు చాలా ఇష్టం. ఇష్టమైతే ఇంకెందుకు ఆలస్యం కానండి. నా కూతుర్ని లేపిపోవాలని చూస్తున్నావుట్రా నిన్ను. సకాలేడు వచ్చాడు కాబట్టి నా తగ్గ ఆడికి దొరికి నేను బతికిపోయాను. ఈ పాడికి అయిపోయి ఉంటాడు. ఏం కొట్టుకుంటున్నారయ్యా? వడ్లను దంచి పారేస్తున్నారు బాబు. అబ్బాయి మహేష్, లేవరా. లే, పోమా. లేవమని చెప్పానా? మీ అయ్య అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. తొందరగా వెళ్ళి స్నానం చేయరా. వినమ్మా, కావాలంటే నువ్వు మీ ఆయనకి భయపడు. మేం భయపడం. మేం పెద్ద హంతకులం తెలుసా? ఏమే, ఏంటి? వీడికి ఇంకా తెల్లారనేదేంటి? ఎప్పుడు చూసిన ఊరు తిరగటం, సారా తాగటం, ప్యాకెట్ ఆడటం. వీడు బాగుపడతాడు నమ్మకం నాకు లేదు. గాడిద గాడిద. ఏంటి బాబాయ్ ఎతుకుతున్నావు? నిన్న కాల్సిన చుట్టూ ఇక్కడ ఎక్కడ ఎట్టినాను అదే ఎదుగుతాను. ఎప్పుడో మర్చిపోయి నిప్పుతో సహా పెట్టేస్తావు. ఈ గుడిసి మొత్తం తగలడిపోయి మనం పడుకోవడానికి చోటు లేకుండా పక్కన అడవికి వెళితే ఏనుగు మనల్ని చూసి మళ్ళంటోడు ఎవడో ఇక్కడికి వచ్చాడు ఆడిని తొక్కుదామని చెప్పి ఎక్కడికైనా వెళ్ళి లారీ ట్రాక్టర్ తోలొచ్చు కదరా. తోటలోనే గులాబీలో పట్టలేదు, అక్కడికి వెళ్ళి కాపలా కాయచ్చు కదా. రాత్రిపూట శామంతి పూలన్నీ అడిగి పొందులు మేసేస్తున్నాయి. అలా మంచి మీద పడుకున్నట్టు తరవచ్చు కదా. అడవి పందుల్ని నేను తరవాలా? నాకు వేరే పని లేదా? పంది పంది అడవి పందిని ఇంటి పంది తరవకపోతే ఇంకే పంది తరుగుతుందని. ఇంకా ఈ మనిషి కోపం తగ్గినట్లేదే. అన్నా, ఆవు నాన్న ఎవరన్నా? ఆవు. మేక నాన్న? మేక. గుర్రం నాన్న? గుర్రం. మరి పంది నాన్న ఎవరు? పంది. ఎందుకు బాబాయ్ నన్ను కొట్టావు? మరి నేను పంది అంటున్నావు కదరా. నిన్నెవరు పంది అన్నారు? పంది నాన్నెవరు అంటే పంది అని చెప్పాను. అని నేను పంది అని తిడుతున్నాను కదా. అది నాకు తెలియదు. ఎంత కొబ్బరి నీకు బాబాయ్ నోట్టుకుని అంత మాట అంతవా? ఏమండి ఏమండి పో. ఏంటి? అలము, అలము, రా రా, వస్తున్నా ఉండు. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, వీడు గాయత్రి చుట్టే తిరుగుతున్నాడు. నువ్వైనా బుద్ధి చెప్పొచ్చుగా. మీ చెల్లెలు భానుమతిని చూడగానే మావాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం. అమ్మాయిని ఇస్తారా లేదా? బుద్ధి లేదానా? అయ్యో,
వాడు భానుని ప్రేమిస్తున్నాడు అది చెప్పడానికి నా వెనకాల తిరిగాడు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నన్ను ఇబ్బంది పడేలా చేశావు. 4-5 రోజులుగా నా నిద్ర చెడగొట్టావు కదవే. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసని మాట్లాడుకుంటారు? ఏంటి విషయం? మంచి విషయం మాట్లాడడానికి వచ్చారు. లోపలికి దయచేయండి. కాఫీ నీళ్లు తాగుతూ మాట్లాడుకుందాం. తాగుతామే. కాఫీ తీసుకోండి. చాలా సంతోషం అండి. తాగరా తాగు. ఆగండి. ఎందుకు? ముందు 2 చుక్కలు తీసి నేల కొదలండి. నేల మీద సాంప్రదాయం అనుకుంటాను. ఆగండి. మళ్ళీ 2 ఏంటి? చుక్కలు తీసి తల్లో పెట్టుకోండి. తల మీద? తల మీద ఎందుకు? ఇది సాంప్రదాయమే. ఆ, కళ్ళు మూసుకొని గబగబా తాగేయండి. ఇది కూడా సాంప్రదాయమే. తాగేశారా? ఇంకో 10 నిమిషాల తర్వాత మీరిద్దరూ ఇద్దరం అలాగంటే ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు వెనకాల నువ్వు తిరుగుతావు? నువ్వు వీడికి ఐడియానిస్తావు. అందుకే కాఫీలో విషం కలిపాను. పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చావు. పర్వాలేదు రావయ్యా, డాక్టర్ మమ్మల్ని కాపాడండి. అలా చూడకండి సార్, పాత పని మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నోరుతారు తాగరా, తాగు. ఏవయ్యా, నువ్వు కూడా అదో టైప్ గా అవుతున్నావు ఏంటి? ఇప్పుడు తాగింది విషయం వెలుగుడు మందు కాదు, మరి పేలుడు మందు. ప్రేలుడు మందా? నేను పశువులన్నింటికి ఇచ్చే బేది మందురా. అన్నా ఏదో ఒకటి తాగి కక్కేద్దాం అన్నా. అయితే చేయాల్సిందే. ఏమంటున్నావు అన్నా? అవునరా, ప్యాన్ నీళ్ళు కలిపి తాగుదాం పదా. కలుపు. కడుపులో తిప్పడం మొదలు పెట్టి అన్లోడ్ చేసేస్తారా? అయ్యో, నడు నిలబట్టలేదు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. రాయ్ అన్నా, విషం బయటకు వచ్చేసి ఉంటుంది కదన్నా. విషం మాత్రమే కాదురా, కడుపులో ఉన్నదంతా గట్టి చెట్టు వేసుకొని ఇడ్లీ తిన్నాం కదా, దాంతో సహా అన్ని బయటకు వచ్చేసినాయి. రాయ్ అది నీకెలా తెలిసిందన్నా? నేను పోతున్నప్పుడు లైట్ గా తిరిగి చూశాను. పోస్ట్మన్, విషం కలిపిన కాఫీ మేమే కదా ఇచ్చాం. అది తాగి ప్రాణాలతో ఉన్నారే. సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడిగినందుకు కాఫీలో విషం కలిపి చంపాలనుకున్నారే, న్యాయంగా ఉందా మీకు? ఇదిగో చూడు, నా చెల్లెలు వెనకాల నీ తమ్ముడు తిరగడాన్ని నువ్వే ఆపాలి. నా వెనకాల పోయేది ఆపలేకపోతున్నా, మీ చెల్లెల వెనకాల వెళ్లకుండా నేనేలా ఆపగలను? ఈసారి కలపలేదు, ఇంకొకసారి చూస్తే నిజంగా కలుపుతాను. ఏంటి, నిజంగానే విషం కలుపుతావా? మరి ఇప్పుడు మేము విషమే కలపలేదుగా, అబద్ధం చెప్పాం. ఏంటి అబద్ధమా? రే తమ్ముడు, రేయ్, ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా, ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ, మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఓ, ఏనుగు? 40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులు ఉన్నాయండి. రేయ్, గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులు కొట్టానంటే చూడు, నమ్మకం లేకపోతే మా ఇంటికాడ చూడు. ఆ దూదులో సనోసరం నమ్మి చేస్తే బాగోదు. పదరా, చూపించుకోండి. పదరా, తెలిసి పారేస్తాను. పద. ఎక్కడా ఎక్కడా? ఇదిగో చూసావా, 30 నల్ల ఏనుగులు. అటు చూడు, 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? డ్యూటీకి పోయేవాడిని పిలుచుకొచ్చి పందులు చూపించి ఏరుగట్టవా? ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పందులు అంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక చెప్పాను, క్షమించారా? క్షమించి. అయితే ఇదేంటి? అది నువ్వు చెప్పినట్టు నల్ల ఏరిగారా? అది తెల్ల ఏరిగారా? అయితే ఎందుకురా మాట చెప్పావు? అయ్యో, తెలియక చెప్పాను. చెప్పావా? అవునరా? తెలియక చెప్పావా? నిజంగా తెలియక చెప్పారా? చెప్తాను. అదేంటి? అది అదేంటంటే నెమలి. పట్టుకొని నెమలంటావా? కోయిల. ఇదేంటి? ఏం చెప్పాలా బా? గాడిద. గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోళ్ళు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బతుకు సమరల్లా కిరిగిపోయినదే, బతుకు సమరల్లా చిరిగిపోయినదే.
చిచి, ఈ పులి పాండు అంటే పెద్దవాళ్ళకే భయం, పిల్లలకు కాదు. అయ్యా అయ్యా తమరు పంచి జారిపోయి అది చూసే పిల్ల భయపడింది. పంచ ఊడిపోతుంటే చూస్తూ ఏం చేస్తున్నారా? గుడ్లు పీకేస్తాను. లోపలికి వెళ్ళి ఒక్క సామాన్ కూడా వదలకుండా అన్ని బయటపడేయండి. అటగేనయ్యా. ఉగ్గు గిన్నె కూడా వదలడానికి లేదు. వెళ్ళండి. అయ్యా కాలు. ఎవరు మీరంతా? ఎవరు? నానా అయ్యా పులిపండు, నాకొచ్చే టైం ఇవ్వకూడదా? నేను డబ్బుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాం, కావాల్సినంత టైం కూడా ఇచ్చాం. ఇప్పుడు మేమేం చేయలేం. కళ్ళు అప్పగించి చూస్తూ ఉండు. ఏయ్ లేవయ్యా. ఏంట్రా నువ్వు అడుగున్నానా? రేయ్ వీడిని ఎత్తి బయట పారాయండిరా. ఎత్తరా ఎత్తండి. ఏంట్రా డెడ్ బాడీలు కూడా బయటకు వస్తున్నాయి? అయ్యా పులిపండు గారు, ఆయన ఇంటికి వచ్చి చుట్టమండి. చుట్టాలైనా సరే, చుట్ట పీకలైనా సరే, ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉండడానికి లేదు. చెప్పాను కదా ఎన్నిసార్లు. రేయ్ ఆ చూడరా, నాన్న ఎత్తుకుపోతురా. రేయ్ రేయ్ వీళ్ళెవర్రా బాబు, కొత్తగా ఉన్నారు. లాభం లేదు, నేనే రంగంలో దిగాలి. అబ్బా నువ్వు కొట్టాలి, ఆడు తినాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా చిత్త కొట్టడం ఏమన్నా భావ్యంగా ఉందా చెప్పండి. ఇక్కడ నా పాత్రలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. పసి చేతులు ఎరగతీయకండిరా. పసి చేతులా? పులిని బట్టి కాళ్ళు విరిచి పిసుకమన్నదో జీవం. అది ఏమి న్యాయమో, ఇది ఏమి ధర్మమో. సన్నాసి ఆ రాయుడికి నీకు ఏంట్రా లింకు? అదెందుకు అడుగుతావులేయ్యా, అదో పెద్ద లవ్ స్టోరీ. మా అక్క కూతురు కళ్యాణికి నేనంటే ప్రాణం. అది పెట్టే చేపల్స్ అంటే నాకు ప్రాణం. అది ఒకసారి అన్నం రెడీ చేసుకొని చేపల కోసం పోయింది. పోయి లారీ కింద పెట్టి చచ్చిపోయింది. తర్వాత ఏంది? అప్పుడు చేపలకు దండం పెట్టి ఇంట్లో ఉన్న చింతకాయ పత్రితో అడ్జస్ట్ అయిపోయాను. అయ్యి బాబాయ్, జస్ట్ మిస్. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక వీరుణ్ణి, గుండె ధైర్యం ఉన్నవాడిని రాయుడు గారు కావాలని అడిగారంట. పులిపాండు నా పేరు వినగానే ఆయన మనుషులు వచ్చి నన్ను టపక్కన వేసుకుని వెళ్ళిపోయారు. అసలు అందులో గమ్మత్తు ఏంటంటే, పనిలో చేరిన వెంటనే రాయుడు గారు నన్ను పైకి కిందకి 2 నిమిషాలు చూశాడు. కాళ్ళు చేతులు పిసకమన్నాడు. నా ఫేస్ చూడగానే నేను అలా కనపడ్డారో ఏంటో. ఆయన సంగతి వదిలేసా. రాయుడు కూతురు సంగతి ఏంట్రా? ఏంటి అంత శ్రద్ధగా అడుగుతున్నా? నువ్వు చెప్తాను. సీతమ్మ చాలా మంచి పిల్ల. అయితే ఆవిడకు చెడ్డ అలవాటు ఉంది. తల్లో 4 ఎంటుకలు పీకి గుండ్రంగా చేసి అతికించుకున్నాను. సిగ్గు లేదు? సిగ్గెందుకు? ఇది పెట్టుకుంటేనే 4 భయపడుతున్నారు, 4 పంచాయతీలు వస్తారని చిల్లర రాలుతుంది. ఇది లేకుండా చూడండి, చిన్నపిల్లలా ఉన్నానా? ఇది పెట్టుకుంటా చూడండి, మీరు కూడా భయపడుతున్నారు కదా. అయ్యో 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 అయ్యో. ఏంట్రా నవ్వు? మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది. టపాసులు అరుగు మీద పెట్టారు. ఎవడో కుర్రోడు అవుట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అది తెలియక మా నాన్న వచ్చి దాని మీద తర్వాత తర్వాత ఏముంది, పైకి వెళ్ళి మా నాన్న పైకే పోయాడు, తిరిగి రాలేదు. తెలివి తక్కువ తండ్రి చావు గురించి నవ్వుతో చెప్తావా? నవ్వు రాదా మరి? ఎవడైనా కింద చచ్చి పైకి వెళ్తాడు, మా నాన్న పైనుంచి పైకే పోయాడు. నవ్వు రాదా మరి? ప్రసాదు, మనం వెతికే పాత పెళ్లి కొడుకు అడుగు. ఆగాదు,
నేను వెళ్ళండి బయటికి పంపిస్తాను, ఆ తర్వాత నువ్వు చూసుకో. ఏయ్, గుణశేఖరా, పులా ఏం చెట్టొచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని. అలాగా కూర్చో, చేయొద్దు గాని. 2 చేతులు వేయడానికి వాళ్ళు వచ్చారయ్యా. ఏంటి నువ్వు అనేది? రాయుడు గారు నిన్ను చూడటానికి వచ్చారు. ఏంటి రైడ్ గారా? ఆ, నన్ను చూడడానికి? త్వరగా వెళ్ళు, నీ బదులు నేను ఆడతాను. వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏమాటరా? లోపల బయట లోపల బయట. ఏంటి ఈ లోపల రౌండ్ వేస్తాను. ఏంట్రా కొడేస్తున్నా? లోపల పోండి, నీళ్ళు వేయండిరా, వేయండిరా. ఏయ్, పులే తిరిగిచ్చేసేయ్. ఇడి ఇవ్వవ్వా. ఏయ్, పందికొక్కు, మర్యాదగా నువ్వు ఇచ్చావంటే తన్నులు తెరకుండా బతికి. గాడిదకి ఏం తెలుసా కర్పూర వాసన? అది తీసుకెళ్ళి ఏం చేయాలో తెలియదు, ఎవరికి అమ్మాలో కూడా తెలియదు. అది విన్ టెస్ట్ చేయి. టెస్ట్ చేయండిరా. నా రక్తం మూత్రం అన్ని టెస్ట్ చేయండి. ఏంటి అందరూ బెదిరిస్తున్నారా? ఈ ఇంటి పుల్ని అనుమానిస్తున్నారా? ఎక్కువ వాక్క ఇట్లాంటి సందర్భాల్లో ఎవడు ఎక్కువ మాడతాడో ఆడనే ముందుగా చెక్ చేయాలి. ఇది మింగినా మింగుంటాడు. అవునయ్యా, మింగాను. పొద్దున్నే కాలువ కట్టుకెళ్తాను, మీరందరూ తలా ఉప్పులో తీసుకొని వచ్చి కెలుక్కుని మరీ చూడండి. ఏంటో పెద్దవాడు కదా ఊరుకుంటే తప్పుడు కుదరకొస్తావు. పులి అయ్యా అయ్యా రాయుడయ్యా, నేను ఈ ఇంట్లో ఏమేం మింగానో వివరంగా చెబుతానయ్యా. తమ దగ్గర గుమస్తాగా ఉన్నప్పుడు ప్రతి నెల 50 కొబ్బరికాయలు మింగేవాడిని. సీతమ్మకు తెచ్చిన హార్లిక్స్ బాటిల్ లో 5 బాటిల్స్ మింగేవాడిని. అందులో 4 పెగ్గులు శుభ్రంగా కొట్టేసి దానిలో నీళ్లు నింపేవాడిని. ఇదయ్యా మీ ఇంట్లో నేను మింగిని. అయ్యా, నా గుండె మీద చెయ్యేసుకు చెప్తున్నాను, నేను ఆ డైమండ్ నెక్లెస్ మింగలేసావే. ఇదేంట్రా ఓ సైడ్ పొంగుకొచ్చింది? గుండె ఆనందంతో పొంగి. ఏది ఎంత పొంగిందో చూస్తాను, చూపించు. ఎందుకు? ఏదో చూపించరా. చూపిస్తానయ్యా, చూపిస్తాను. ఇదిగో భోజనాల్లో పెట్టరేమో అని ఒకే ఒక స్వీట్ దొంగతనం చేశాను. ఇది ఈ రేంజ్ లో ఉంటుంది నా దొంగతనం. చూడండి, ఫీల్ అవ్వకయ్యా. నువ్వు అలా ఫీల్ అవుతుంటే తాగింది మొత్తం దిగిపోతుంది. ఇది మనోడు చేశాడని నాకు అనిపించడం లేదు. ఆది చెప్పినట్టు ఆ ఇంట్లో ఎవరో కుట్ర పని ఉంటారు. ఆ ఇంట్లో ఆది మీద కుట్ర పన్నేవాళ్ళు ఎవరున్నారు? అట్లా అడిగితే కావాల్సినన్ని పేర్లు చెప్తాను. ఎవరాళ్ళు? నాకు బలవంతంగా తాళి కట్టాడన్న కోపంతో ఆ సీతమ్మ ఈ పని చేసి ఉండొచ్చు. ఇన్నాళ్ళు తను ఎదిరించిన వాడే అల్లుడవుతున్నాడన్న కోపంతో మీ మామే ఈ పని చేసి ఉండొచ్చు. లేదంటే ఇంత ఆస్తికి వారసురాలైన తన అక్క కూతురు తన్న కాదని నిన్ను చేసుకుంటుందని రాజారావే చేసి ఉండొచ్చు. అంతెందుకు, నా అనుమతి లేకుండా నన్ను ఇక్కడ తీసుకొచ్చి బానిసం చేశారే అన్న ఆవేశంతో నేనే ఈ పని చేసి ఉండొచ్చు. ఏంటి మొహోట పెట్టావు? ఏదో సపోర్ట్గా ఉంటుందని ఊరికే నా పేరు చేర్చుకున్నా. అటు హీరోలా ఉంది బాసు. ఎవడ్రా అది? ఎవడ్రా కొట్టింది ఇప్పుడు? ఎవడు కనిపించడే? ఇది భ్రమయ్య. భ్రమైతే నొప్పి పుట్టదే. అమ్మా, ఇంకా ఎన్ని ప్లాన్లు వేశారో ఏంటో చూస్తా. దేవుడు వెనక కూడా 2 కళ్ళిచ్చుంటే ఈ నా కొడుకుల సగం చెప్పుండేవాడు. రేయ్, మళ్ళీ ఎవడ్రా కొట్టింది? తప్పుడు ఎదవల్లారా. ఎవడ్రా అది? ఏ అడ్డగాడితో తెలియట్లేదే. తెలుస్తా, మీ సంగతి తెలుస్తా. టవల్తో తుడుచుకుంటుండగా డబుల్ డోస్ ఇచ్చింది ఎవడ్రా? ఎవడు? ఎక్కడ? నీ సంగతి తెలుసా? రే, ఎవడ్రా అది? నేను కన్ను మూసి కన్ను తెరిచే లోపల నా కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టారు. ఎవడ్రా? నేను ఎదవలా కనబడుతున్నారా మీకు? నా చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా మీకు? ఏండే, క్యాలీఫ్లవర్ తో రకరకాల వంటలు చేసుకొని తినొచ్చు. దాన్ని చెవులో పెట్టుకుంటానంటారేంటి లూజు లాగా? లూజు? ఎవడ్రా లూజు? నేను లూజుగా కనబడుతున్నా? కొట్టినవాడు మాత్రం టైట్ గా కొట్టాడు, నేను లూజుగా కనబడుతున్నా నీకు? కాబోయే ఎంపీలారా రండి, కాబోయే ఎమ్మెల్యేలారా రండి. ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, పంచాయతీ పెట్టి పరిష్కరించాల్సిందే. ఏంటి అంటాడా? ఎందుకు అందరినీ పిలిచావు? నీ సపోర్ట్ ఏంటి? పక్క జరగా. ఎవడ్రా నన్ను కొట్టింది? ఏంటి కొట్టారా? ఎటకారమా? నేను మొహం కడుకునే లోపు టపీమని కొట్టడం, కళ్ళు తెరిచే లోపు వెళ్ళిపోవడం. ఎలా కనబడుతున్నారా మీకు అందరికి నేను? రే, కాళ్ళు చేతులు ఇరగొడతాను ఏమనుకుంటున్నారా మీరు? రే, వార్డెన్నే కొట్టారంట్రా. వీడా? ఏంటి ప్రాబ్లం? ఈయన గారిని ఎవరో కొట్టారట. అది ఎవరో ఏంటో ఇప్పుడే కనిపెట్టాలి. అంతే కదా, వదిలే, ఇప్పుడే కనిపెడదాం. రేయ్ రండ్రా. అయ్యో, వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే గోతులు తవ్వుతాడే. రండి వార్డెన్ గారు, ఇటు రండి, కనిపెడదాం.
పదండి నెట్టకు పడతారు. అవును వీళ్ళనేంటి రన్నింగ్ రేస్ లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టా? అదే మీ డౌట్. ఒక్కో వంటవాడికి ఒక్కో చేతివాట ఉంటుంది. అదే విధంగా మిమ్మల్ని కొట్టాడే వాడికి ఓ చేతివాట ఉంటుంది. ఆ చేతి వాటంతో ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నానంటే మిమ్మల్ని ఎవడో ఇక్కడ కొట్టాడు కదా, అదే ప్లేస్ లో వీళ్ళందరితో లైన్ లో కొట్టిస్తే వాడెవడనేది ఈజీగా కనిపెట్టేయచ్చు. ఏంటదే వీళ్ళందరినీ లైన్ లో నిల్చోబెట్టి టపీ టపీ మరి కొట్టిస్తావా? అవును రండి. ఉండరా అక్కడ నలుగురు కొట్టినందుకే నా మాడు పగిలిపోయిందే. ఇక్కడ వీళ్ళందరి చేత కొట్టించడానికి నాదేమైనా తలకాయ లేక పనసకాయ? ఇదిగో అక్కడ కొట్టిన వాళ్ళందరినీ క్షమించేశాను కానీ వీళ్ళందరినీ తీసుకొని నువ్వు రూమ్ లోకి వెళ్ళిపో. మీరు క్షమిస్తే మేము వదిలేస్తామా? వాడు ఎవడో కనిపెట్టాల్సిందే. రండ్రా ఆడ మొదలు పెడదాం. నా చేతి వదలండి రా. చేతి వాటం తెలియాలి, కనిపెట్టాలి కదా. అదే డబుల్ డోస్. వేరే కొట్టుడు. మళ్ళీ లైన్ లో అన్యాయం. ఏంట్రా బూరెలా ఉబ్బింది? ఉబ్బలేదన్నా, లైట్ గా పొంగింది. పొంగిందా పుట్టుకొచ్చిందా? బాగా చూసుకోండి, ఏం కాలేదు. ఏంట్రా ఈశ్వలింగం? ఇది ముఖ్యం అంటారా? మిమ్మల్ని కొట్టారే వాళ్ళు ముఖ్యం. ఇదే విధంగా రోజు కొట్టించి ఒక వారంలో కనిపెట్టద్దాం. వారం రోజులా? చూచిమలాడుతుంది. అయ్యో ఎంత వాసింది, ఎంత వాసింది. మెదడు బయటకు వచ్చినట్టు చేశారు కదరా. అదేమన్నా హారనారా నొక్కి చూడడానికి? వాళ్ళు కొట్టిన దెబ్బలకే మాడు మండిపోతా ఉంటే మళ్ళీ నొక్కి చూస్తారంట జతవల్లరా. వాడన్ మమ్మల్నే కాదు చివరికి మిమ్మల్ని కొట్టించాడు. భవానీని రౌడీల చేత కొట్టించమని స్టూడెంట్స్ అందరం కలిసి మీకు డబ్బులు ఇచ్చాం కదా. వార్డెన్ గారు మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చాడు. ఎవరు? ఎదురుగా ఉన్నాడు చూడండి. ఏంటిది? మనిషిని చూస్తే హైటు వెయిటు సినిమా హీరోలా ఉన్నాడు. వీడిని అడ్డం పెట్టుకుని ఆ భవానీ గడి భరతం పడతా. ఒరే ఏంటంటే నువ్వు పని చేయి, ఈ అబ్బాయిని తీసుకుని నా రూమ్ లో కూర్చోబెట్టు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే తీసుకో. వెళ్ళబ్బాయ్. సార్ అది అదంతా మనం మాట్లాడుకున్నట్టుగానే జరుగుతుంది కానీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చెప్తున్నా పదండి. నేనున్నాను కదా, నో ప్రాబ్లం. వాడన్ ఎవరతను? ఎవరా? 6 అడుగుల హీరోలా కనిపిస్తూ ఉంటే ఎవరని అడుగుతావేంట్రా? నేను సెటప్ చేసిన రౌడీ స్టూడెంట్ లా వచ్చాడు. ఇక నుంచి హాస్టల్లో ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోలేరు. జాగ్రత్తగా ఉండండి. ఏదో పేపర్ మీకు చూపించి వెళ్ళాడే అదేంటి? అది భవానీ గారిని ఎలా కొట్టబోతున్నాడు, ఎలా అటాక్ చేయబోతున్నాడో లిస్ట్ రాసి చూపించాడు. పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి పంపించా. అది మ్యాటర్. ఏంటో వీడిని మేపడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఏమో. మేము ఇచ్చాం కదా. కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. మీరు ఇచ్చింది అడ్వాన్స్ గా సరిపోయింది. వాడికి రోజుకి 500 ఖర్చు పెట్టాలి. నాకు 4000 జీతం. ఎక్కడి నుంచి తీసుకురాను? మేమిస్తాం. అది ఆ మాట అన్నారు చాలు. వేండి వేండి. ఆ భవానీ గారి సంగతి నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి, మీరు వెళ్ళి మిగతా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. వెళ్ళండి. అమ్మయ్యా. స్వామి వినాయక, ఈరోజు నా పుట్టినరోజు. కేక్ కూడా కట్ చేయకుండా నిన్ను చూడడానికి ఎందుకు వచ్చానో తెలుసా? సకల విఘ్నాలు తీర్చేవాడు వినాయక స్వామిని నమ్మి వచ్చాను. ఈ రోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు ఏ ఆటంకాలు ఎదురు కాకుండా నువ్వే నాకు తోడుగా ఉండి కాపాడాలి. ఇది నా ఆర్డర్. తప్పితే టెన్షన్ అయిపోతాను. ఏంటి గుడి కనపడటం లేదు? అంత ఆశ్చర్యంగా ఉంది. ఓ ఇటువైపు ఉందా? ఓపెనింగే రివర్స్. రేయా ఎవరా? ఎక్స్క్యూస్ మీ ప్లీజ్, నన్ను సెంటర్లో డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయాలా? నడిచిపోయేవాడిని డ్రాప్ చేయమంటావేంట్రా? నేను కారులో పోతున్నానా? నా వరకు మీరే కారు, అది కూడా కాస్ట్లీ కారు. ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ఏంట్రా నీ మొహం అంతా రక్తం కారుతోంది? డైలీ మందు పడదాం పడిపోదాం, అది వదిలే. నన్ను సెంటర్లో డ్రాప్ చేస్తా. నాకు చాలా పని ఉంది, వేరే వాళ్ళని చూసుకో. అలా అంటానికి లేదు. ఏంట్రా బెదిరిస్తున్నా? అలా అంటానికి లేదని ఆ ట్రెండ్ లో చెప్పాను. ఓహో, మందులో ట్రెండ్ మారిందా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆ సెంటర్ దాటే కదా వెళ్ళేది, అక్కడికి వెళ్ళగానే దిగిపోతాను. నేను కారణాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఊపడాలి ఏంట్రా? మంది ఎంత కొట్టావు నీకు? బాగున్నా, నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? నీ వల్ల నన్ను కూడా తాగబోతు అనుకుంటున్నారా? అంటే అనేసి ఎక్కడికి వెళ్తారా? తాగడానికే కదా. స్వామి వినాయక,
నిన్ను తోడుగా ఉండమంటే ఈ తాగుబోతుని తోడుగా పంపించావేంటయ్యా? ఇది నీకు న్యాయమా, ధర్మమా? లారీ ఈ కారు వదిలేసి ఆ లారీ ఎక్కితే పోలా. వదలరా. ఏరా పట్ట పగలు మందు కొట్టేసి వచ్చే పోయే ఆడాలని గుద్దుతున్నావా? అయ్యయ్యో, నేను గుద్దలేదమ్మా. అంటే నేనే వచ్చి నేను గుద్దానా? వాడెవడో నాకు తగులుకొని నిన్ను గుద్దించి వాడు వెళ్ళిపోయాడు. గుద్దించింది వాడే అయినా గుద్దింది నువ్వే కదరా. ఎరా పోలీసుల దగ్గర బెంద వేషాలేస్తావా? పోలీసా? ఇదొకటి ఉందా? నేను గుద్దలేదు నా మేడం. కొడక ఇప్పుడు చూడరా పోలీస్ దెబ్బ. ఎందుకు ఇతను కొడుతున్నారు? ఆ కొట్టకుండా ఆడ పోలీసునే గుద్దితే ఈ పోరమోకిని చంకనెక్కించుకోవాలా? ఓ మీరు పోలీసా? సరే మేడం, మీరు ఎంత కుమ్మినా ఇక్కడే కుమ్ముదులేయండి. అరెస్ట్ మాత్రం చేయొద్దు, మా హాస్టల్ పరుగు పోతుంది. హాస్టలా? అవును మేడం, ఈయన మా హాస్టల్ వార్డెను. వార్డెన్గా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడా? సరే నీ అడ్రస్ ఇచ్చెళ్ళు. నాకు కోపం వచ్చినప్పుడల్లా వీడిని పిలుస్తాను, సరే. తీసుకొచ్చి అప్పగించు. తప్పకుండా. ఇదిగోండి మేడం. కోపం వచ్చినప్పుడల్లా పిలుస్తూ ఉంటారా? అవునరా మొహం చూడు. భవానీ చాలా థ్యాంక్స్. కష్టకాలంలో దేవుడిలా వచ్చి కాపాడావు కదయ్యా, లేకపోతే నా బతుకు బస్తాడు. ఏంట్రా వార్డెన్ నడు రోడ్లో నిలబెట్టి రౌండ్ అప్ చేశారా? ఇక్కడ ఏం జరగలేదురా, నువ్వు నోరు మూయి. మీరుండండి, మీ బ్యాక్ రౌండ్ ఏంటో వీళ్ళందరికీ తెలియాలి. నువ్వు ఏ రౌండ్ గురించి చెప్పక్కర్లేదురా, నువ్వు నోరు మూయి. మీ అంతు చుట్టానికి మా వార్డెన్ హాస్టల్లో రౌడీకి ఫుడ్ పెట్టి పోషిస్తున్నాడు. ఫుడ్ పెట్టి పోషిస్తున్నాడా? అవును. అయ్యో, వాడేదో వాగుతున్నాడు, అవన్నీ పట్టించుకోకండి. ఈ రోజు నా పుట్టినరోజు అయ్యా, నన్ను వదిలేని ఓ, వెళ్ళిపోతాను. ఇవాళ నీ పుట్టినరోజా? అయితే కేక్ కట్ చేయాల్సిందే. కేక్ బదులు ఏం కట్ చేస్తారా? స్వామి వినాయక, ఇలాంటి స్కెచ్ చేసావా? హలో మేడం గారమ్మాయా? అవును, నేను ఏకేపీ వాడిని బంగారు మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. కాలేజీలో నిన్ను అటాక్ చేయడం కోసం 10 మంది రౌడీలు వచ్చారు కదా. అవును, అందులో ఒకడికి ఫోన్ వచ్చింది కదా. వచ్చింది. ఫోన్ లో మాటలు విన్న తర్వాత అందరూ భయపడి పారిపోయారు కదా. అవును, ఇది మీకెలా తెలుసు? మీరే నన్ను కాపాడింది. నేను కాపాడమా? నన్ను నేనే కాపాడుకోలేక చస్తున్నాను, నిన్ను కాపాడడం ఒకటే. వాళ్ళు నన్ను కొట్టడానికి ఎందుకు వచ్చారు? అదే ఆ భవానీ గారిని 10 మందిలో మీ అమ్మ లాగి ఒక్కడి బీకిందంట. ఆ కోపంతో నేను చంపించడానికి రౌడీని పంపించాడు. మన గణేష్ లేడు, గణేష్ అతనేనమ్మా ఫోన్ లో మెసేజ్ పంపి అందరినీ భయపెట్టాడు. వాళ్ళు పారిపోయేలా చేసి నిన్ను కాపాడాడు. గణేష్ అతను తెలియదా నీకు? మీ అమ్మగారి స్టూడెంట్ అమ్మా. తెలుసు. మరి తెలియనట్టు మాట్లాడతావేంటి? నేను అతనితో మాట్లాడొచ్చా? దానికేం బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. అరే ఈ ఫోన్ తీసుకెళ్ళి గణేష్కి ఇవ్వు. వెళ్ళు. ఎలా ఉందిరా? అలసిపోయాను, మసాజ్ చేసుకోండి. Stay in the prizes, top dollar Curry Lils, a kid at time. Ready? Come on, yeah, let's go. Yeah. Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ ఏరి? ఏ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలోమే. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు నీ సంగతి చెప్తాను. ఏంట్రా? ఊరికే. ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. సరే మరి ఏం చేద్దాం? ఇలా రాబోయా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక
ఏం చెప్పమన్నాను, ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు? ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి ఏంటి? నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్ల కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఏయ్, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అనడం తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు, సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే నాన్సెన్స్, గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. yes సార్. ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజును. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకరగా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. రేయ్, త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడ్ తినేదే ఓసి, అందులో అర్జెంటా? డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరు నాయనా? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినోడు కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే. అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే, ఆ గ్రూపా? కాదండి. కాదా? కూచిపూడిలో కుడితోట్లో పడేసి కొళ్ళబడిచారే, ఆ గ్రూపా? కాదండి రెడ్డి గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రేయ్, బందిల దొడ్డి దగ్గర 11 మంది కలిసి బాధ్యతలు పెట్టారే, ఆ గ్రూపే కదా నువ్వు? కరెక్ట్ గా కనిపెట్టారు రెడ్డి గారు. రే, మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు రెడ్డి గారు, అన్ని దెబ్బలు తినే ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసి తిని మహత్యం. అవును, నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య, తమలపాకులు రవి, మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నారు. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు, డబ్బు, డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను, అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి, ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడు రా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు, ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడో పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు, కసక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పడేసి మళ్ళీ పరుగే. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలాడించేశాడని కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసిన వాళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది, సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు, నేను చదువుకోనోడ్నే బ్లేడ్ ను నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు, లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే
ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలా. అవ్వాలిరా, అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే, అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఏంటి గారు. అయితే నిన్ను ఒకటి అడుగుతాను. నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా. బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగాన్ని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డుగారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే, ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది. అయ్యో, ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎరే, ఎంత ధైర్యం రా నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం రా నీకు? ఏంటి అమ్మా అమ్మా? తిరిగింది దిమ్మ. ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా. లోపల లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నేను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాడిని లోన్ పెట్టావే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి. అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు, ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబుల్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారేటట్టు చేసావు? ఎందుకయ్యా నీకు ఈ రక్తదాహం? మీది మరి లేత ముక్కు హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్, మీ పేరేంటి సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి బావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్, మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళురుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపుటేనుగు లాంటి నన్ను ఒంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, పండు అవతలకి అందరం. సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లోనే ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఇంత నల్లగా ఉంది. అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఆగవే. ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి. జైలుకు పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని కదా. నీ మొగుడంత చేతగాని వాడు కాదులేవే. ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో, తెలుసుకో.
అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకని వెళ్ళిన మునగాళ్ళని ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను. వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకుని బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి వారకుల్లో వచ్చారా. చూడు లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నేనేరా మాట్లాడేది. మా నాన్న పాస్ పోసినందుకే పోలీసులు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడ గుచ్చి అడిగింది. మనం వస్తున్నామని తెలిసి ఎవడో నీళ్లు పోసాడు. వేస్తావా? హలో సార్. నన్నా? ఏంటమ్మా? మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్ లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు, దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పి గంతులు లేకు. నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగి చెప్తాను. సారీ సార్, మేమిక్కడికి వచ్చింది మీ బావమరిది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నచ్చుతానంటే. లేదు సార్, ఆయనకు మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మాయి, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి? నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? చెప్తా. నేను పెద్ద కోటీశ్వర. ఏం లేదు, మీ బావమరిదిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ కి సుష్మా. ఓ 20 తీవే. 20. దీనికి కోట్లు ఉన్నాయా, కోటిలో షాపులు ఉన్నాయా? ఆ విషయం మనకెందుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోన్కు వెళ్ళాక అయ్యో అమ్మో అబ్బో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్మని చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే? ఓకే. ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి. మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ బావమరిది. ఫోనా? యా సార్. ఈవినింగ్ 6 o'clock. బాయ్. ఏంటి సంగతి? నేనేం ఊరికే రాలేదు, 4 అమ్మాయిలు తీసుకొచ్చాను. చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల పోకర్లా కనిపిస్తున్నాను నేను? ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బావమరిది నేనేం చెప్పినా వింటానని చెప్పాను. ఇప్పుడు నువ్వు వినలేదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు ఏమైనా ఉంటే మొఖాన్ని కొట్టు. ఇంతేనా? రేయ్ అన్నా, దీన్నేరా వీడియో కెమెరా అంటారు. తెలుసులే. ఎక్కడ దొబ్బుకొచ్చావు? ఏంటి దొబ్బుకొచ్చానా? రై దొన్నపోతా. నా పిల్లల కోసం నా భార్య ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చింది. దానికి తెలియకుండా నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను రా. ఇదే దొబ్బుకు రావడం అంటే. నా బామర్ది పోటీగా ఓ సోప్ కంపెనీ పెట్టాలి. దానికి యాడ్ ఫిల్మ్ తీయాలి. ఆ యాడ్ ఫిల్మ్ తీయడానికి ఏదైనా బ్రహ్మాండమైన ఐడియా ఏమంటారా వెదవల్లారా? దీనికి అందరూ ఫాలో అయ్యేది ఒకే కాన్సెప్ట్. ఏంటది? ఓ ప్రముఖ నటిని పట్టుకోవాలి, జలపాతం కింద తనని స్నానం చేయిస్తూ తెలియకుండా మనం అంతా దాక్కుని చూడాలి. గురు, నిజం చెప్పాలంటే ఒరిజినల్ గా స్నానం చేసే అమ్మాయిని దాక్కుని షూట్ చేశామంటే యాడ్ బ్రహ్మాండంగా ఉంటుంది, బిజినెస్ బాగుంటుంది, మనకు మంచి పేరు వస్తుంది. రేయ్, నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉందిరా. మనం చెప్పినట్టు స్నానం చేసే అమ్మాయి దొరకాలి కదా. దానికోసం ఇది అంత కష్టపడ్డాం. మెదలకుండా అక్క స్నానం చేస్తుంటే షూట్ చేయొచ్చు కదా.
అక్క స్నానం చేస్తుంటేనా? మరి మీ అక్క ఉప్పు ఉంటదేంట్రా? నాకని కాదు నేను చెప్పింది, మరి మీ పెళ్ళాన్ని అభిమానంగా అక్క అంటున్నా. ఏది నాన్న నువ్వు వచ్చేలా ఒంగో గురు, లోపల ఒక అమ్మాయి బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది. ఇదే మంచి అవకాశం. ఇందులో ఏమా ఎంతసేపు అని వీపునే తీయమంటావు? కాస్త తిరిగి మౌన్ చూపించు. మనిషికి అయితే నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఆడి బాడీలో ఎముకలు గట్ట ఇరిగిపోయినాయి అనుకో, వెనకాల వచ్చి ఎంత ఫీల్ అయిపోతారో. నీలాగే మన కాలనీలో కొట్టాలని ఎంతమంది ఆశపడలేదు. ఇంకా 400 మంది ఉన్నారు. 400 మంది? నువ్వేంటిగా మధ్య ఆడుతున్నావు? మరేంట్రా, నేనేం తప్పు చేస్తానని ఇలా ఎలక్షన్ లా క్యూ కట్టి కొడుతున్నారు? మా కాలనీలో ఎవడైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చేతులకు ముద్రలు వేయించుకొని పైనుంచి కింద దాకా దెబ్బలు తెలియకుండా చేత కొడతామే మా కాలనీ ఆనవాయితీ. దేనికైనా కొంచెం న్యాయం ఉండాలిరా. తప్పకుండా తప్పకుండా ముద్ర వేయించుకోమా. డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారే. దించు. ముసల్దాన్ చేత కూడా కొట్టిస్తున్నారు. ఇది ఎప్పుడు అవుతురా? ఒక రోజుకి 50 మంది చెప్పున 400 మందికి ఎన్ని రోజులు అవుతుందో నువ్వు లెక్కేసుకోవయ్యా. మరి అయితే 8 రోజులు అవుతుంది కదరా? అప్పుడేమైంది, ఇంకా పోస్టల్ కోట కూడా ఉంది కదా. పోస్టల్ కోట కూడా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ట్రిప్ కి డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు, ట్రిప్ కి మోడల్ మార్చుతున్నాడు. ఎందుకని అడుగుతున్నా? తెలిస్తే ఎందుకు ఏడుస్తాను? మీరు ఆయన బావగారు కదా, మీరే నాకేదో దారి చూపించాలి. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏడవకు, నీకు నేనున్నాను కదా. ఇదిగో నీ ఆశలు నెరవేర్చే బాధ్యత నాది. ఇది నా పెళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏడవకు, ధైర్యంగా ఉండు. కలువు రేకులు లాంటి నీ కళ్ళలో చూడలేదమ్మా. ఏడవకు. బాగా ఫీల్ అవుతున్నట్టుంది. ఏమైనా తన ఆశలు మనమే నెరవేర్చాలి. బంగారం, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నీ ముఖం అలా ఎర్రబడిందేంటి? జ్వరం ఏమన్నా వచ్చిందా? ఏం చెప్పావు? నీకు నేనున్నాను, నీకేం భయం లేదు అని నా మీద ఒట్టేస్తావా? నీ మొహం మాట. అయ్యో బంగారా, నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే కొట్టుకుంటున్నారా? నీకు ఇవాళ నుంచి మీ ఇప్పుడు ఏమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి ఆశాలు ఎత్తావా? యాసాలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. పెయిన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే శక్తి నీ మౌత్ కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది. సిల్క్ చాలా కాలం అయిందే. మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకి రా. మళ్ళీ నా చెప్పేటి ఎక్కడ పడింది? చిలిపి కిందకి పంపినోడిని బైక్ రప్పించలేనా? ఏంటన్నయ్య, వాడు కంప్యూటర్ ఖరాబ్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటావేంటి? నేను వాడిని హ్యాండిల్ చేయగలనా అమ్మా? నువ్వేం చేయలేవు. ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అమ్మా. బాబు మాయలు పక్కారు. మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిచ్చావా? బాబు వెర్రి వెంగళప్ప, మందు ఎక్కువైనట్టుంది, కక్కేసింది.